రేపొద్దున 2015 నుంచి చెప్పాను, రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఉంచుతారా భూములని ఎంత భయపడ్డాం. ఈరోజు మీకు చెప్తున్నా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికీ గౌరవిస్తూనే అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధానికి ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కాకపోతే నా విన్నపం కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీకు, నేను రోజు వచ్చిన పోరాటాలు చేయను, అది కూడా చెప్తా ఉన్నాను మీకు. నేను రోజు వచ్చి నేను కూర్చోబెట్టి నేను మభ్యపెట్టే పోరాటాలు చేయను, నేను డ్రామాలు చేయను, నేను పని చేసేవాడిని. నేను రోజు ఫోటోల కోసం నేను పని చేయను. నన్ను గెలిపించకపోయినా స్వయంగా నన్ను 2 చోట్ల ఓడించడానికి ఎందుకు నిలబడ్డానంటే నాకు ప్రజలంటే ప్రేమ. ఇది ఎందుకంటే నా దేశం అనుకుంటా, నా సమాజం అనుకుంటా. ఇందులో నేను మీకు మాటిస్తున్నాను, నేను మీరు వదిలేసిన ప్రతి ఇంచి భూమి మోసం చేయదు. అందుకని మీకు మేము అండగా నిలబడతాం. భూమిని నమ్ముకున్నాం మనం, భూమి మోసం చేయదు. శాశ్వతంగా ఇక్కడ రాజధాని ఉండేలాగా ఉంచుతాం. రాజధాని ఉండేలా కాదు, ఉంచుతాం. ఇదే రాజధాని, ఇదే రాజధాని. నేను ఈరోజు నుంచి మీకు చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా, ఎప్పుడు అమరావతి వచ్చినా 29 గ్రామాల్లో ఏదో ఒక గ్రామానికి పర్యటించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు నీళ్ళు నేను అర్ధరాత్రులు కూర్చొని రోడ్ల మీద బైఠాయింపులు ఇవన్నీ చేయను. నేను పోలీసులు ఎట్లాగే కాదు, మన ప్రెమిసిస్లోకి వచ్చినప్పుడు నెట్టి అవతలేయచ్చు, అదేం ఇబ్బంది కాదు. నేను ఒకటే చూశాను, వైసీపీ నాయకులకు కావాల్సిందే గొడవ. మన ముసుగు మీద వచ్చి మన మీద దాడులు చేయడానికి, మన పేరు మీద మనతో పాటు జనం ఉండే మొత్తం పోలీసుల మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులు, రౌడీ మోకలు. మేము అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను మీ తరపున జనసేన నాయకులు ప్రతి ఒక్కరు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు, అందరి తరపున నేను మాటిస్తున్నాను మీకు, ఈ శాశ్వత రాజధాని మీ ఒంటి మీద ప్రతి దెబ్బ పడ్డ ప్రతి దెబ్బ, భాష నోట్లో శబ్దం కూడా లేని, గొంతు లేని కృష్ణనాయక్ పడి ఒంటి మీద పడ్డ దెబ్బ వాళ్ళు మర్చిపోతారు కానీ నేను మర్చిపోను. ఈరోజు నేను మర్చిపోను. మీరు చేసిన త్యాగానికి సంపూర్ణంగా ఎన్ని దశాబ్దాలు పడ్డా మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీరు పణంగా పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఇచ్చారు. మీరు దాన్ని మేము నిలబెట్టుకుంటాం. మేము జగన్ రెడ్డి గారు ఈరోజు తీసుకెళ్లి 3 కాదు 30 రాజధానులు పెట్టుకోమని 30 రాజధానులు కలిపి మళ్ళీ ఒక రాజధాని అమరావతిని తిరిగి చేసి తీరుతాం. తమాషాలుగా ఉందా వీళ్ళకి? తమాషాలుగా ఉందా వీళ్ళకి? ఇష్టానికి కూర్చోబెట్టి ఏదో అందరికీ ఏదో ఒక ఫుడ్ ప్యాకెట్ పడేసినట్టు రాజధాని ఆటలుగా ఉంది వీళ్ళకి. అహంకారంతో ఎక్కి కొట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అమ్మా నేను ఒకటే చెప్తా ఉన్నాను తల్లి, నేను తెలుగుదేశంలాగా అమలు చేయనమ్మా. మీకు చెప్తున్నాను ఒక మాట, నేను మాట కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను మీకు ఏం చేయగలను? నేను పోయినసారి రాష్ట్ర విభజన అప్పుడు హైకమాండ్ దగ్గరికి ఇవన్నీ జరిగి చెప్పేవాళ్ళు. నేను అవి కూడా చెప్పట్లా. రేపొద్దు నేను ఢిల్లీ వెళ్తున్నాను, వివరిస్తాం. కానీ దానివల్ల వెంటనే జగన్ రెడ్డి గారిని మారుతారని కూడా మేము అనుకోవట్లా. మారకపోవచ్చు, మారరు కూడా. కానీ ఒక్కటైతే మాటిస్తున్నాం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని ఇక్కడ శాశ్వతంగా ఉంచే బాధ్యత, పోరాటం మటుకు మేము చేస్తాం. ఇది కానీ నేను మీకు ఇవ్వదలుచుకుంది, మీరు అక్కడికి వెళ్ళిపోయింది, ఉద్యోగులు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఈ భయాలన్నీ పక్కన పెట్టండి. ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్లే మార్చగలిగినప్పుడు ఇంకో 2.5 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తే వెళ్ళిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు మాట్లాడకుండా మీరు 151 కాదు, వీళ్ళకి ఒక్కటి కూడా లేకుండా చేయండి. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఉంటే మాకు గొప్ప అద్భుతం జరగాలి, ఆ స్థాయికి తీసుకురావాలి.
అందుకని మా మీద భరోసా పెట్టండి. ఆ రోజు కూడా నేను మన తుళ్ళూరు సభలో మాట్లాడినప్పుడు మీరు నన్ను అడిగారు, మిమ్మల్ని ఒక కుర్రోడు అడుగుతా ఉన్నాను నా పక్కన కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి, మేము మిమ్మల్ని నమ్మచ్చా అంటే ఒకటే అడిగాను, అసలు మీరు ఏం చేశారు? నా పార్టీని గెలిపించలేదే, ఇక్కడ మా వ్యక్తులను గెలిపించలేదు, అంతకుముందు ఓట్లు వేయలేదే. నేను ఓట్ల కోసం రాజకీయం చేయనమ్మా, మీరు నమ్మండి. మార్పు కోసం రాజకీయం చేస్తాను నేను. మీరు నిలబడకపోయినా, ఎందుకంటే నేను దేశ సమగ్రత రాష్ట్ర భవిష్యత్తు కోరుకున్నాను. అందుకని మీరు ఏం చేసినా చేయకపోయినా నేను మీకు అండగా నిలబడతాను. కానీ భవిష్యత్తులో మీకు ఇలాంటి వైసీపీ ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ఎమ్మెల్యేలు కావాలా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించి, రేపు పొద్దున్న భవిష్యత్తు మటుకు మీరు అది ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి. నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఈ రోజున నేను డ్రామాబాజీ చేయను. నేను చాలా బలంగా ఒక మాట చెప్పానంటే నిలబడతాను. అది నేను చేసే ప్రయత్నాలు కనిపించకపోవచ్చు, ప్రతిరోజు ప్రజలకు కనిపించవు నేను చేసే. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ కానీ మనం కానీ మాట్లాడుతున్నది ఎవరికి బయటికి కనిపించదు. ఒక రోజు రిజల్ట్ వస్తుంది. దానికి ఒక రిజల్ట్ వస్తుంది బయటికి, అంతే. అంతేగాని రోజు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, వైసీపీ నాయకులు మీకు వెళ్తే ఇంటర్వ్యూ దొరకు అవి దొరకు అని చెప్తారు. వైసీపీ నాయకులకు తెలియజేయాల్సింది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, నేను ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేయను. నేను ప్రజలకి మనశ్శాంతి కలిగించే రాజకీయం చేస్తాం మేము, విభేదం కలిగించే రాజకీయాలు మేము చేయం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు మా భావాల్ని ఇష్టపడి, జనసేన భావాలను ఇష్టపడి మనస్ఫూర్తిగా ఆయన మద్దతుదారులు పిలిస్తే నేను వెళ్ళాను. నేను అంతేగాని ప్రధానమంత్రి గారిని కలవడానికి మేము భావజాలం ఇష్టపడలేం. అంతేగాని సార్ మా మీద కేసులు ఉన్నాయి మమ్మల్ని కొంచెం చేయన దానికి వెళ్ళలేదు నేను. అందుకని మీకు మనస్ఫూర్తిగా మా మీద భరోసా పెట్టండి. అలా అని చెప్పి మిగతా పార్టీలు, అన్ని పార్టీలు మీకు మద్దతుగా ఉండే ప్రతి ఒక్క పార్టీని మీరు మద్దతు కూడగట్టుకోండి. మీరు ఇంట్లో టెంట్లు వేసుకుంటారా లేదంటే కూర్చొని ఉంటారా? ఒకటైతే చెప్తున్నాను, అమరావతి అనే రాజధాని మటుకు ఇక్కడి నుంచి కదలదు. మనుషుల్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతారేమో కానీ మిగతా వైజాగ్లో రాజధాని మటుకు ప్రజంగా ఇక్కడికి తీసుకొస్తుంది. వెళ్ళినా కానీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. అంతవరకు